ఆత్మన ఆకాశ సంభూత ఆకాశాద్వాయు వాయోరగ్ని అగ్నేరాప అద్భ్య పృథివీ పృథివ్యాం ఓషధయ ఓషధేభ్యోన్నం ఓషధేభ్యోన్నం తర్వాత ఈ అన్నాద్వై ఏషో అన్నరసమయ పురుష ఏష అన్నమయ రస పురుష. ఇది అన్నం తిని కదా ఉంది, ఇది అన్నముతో ఉన్నది ఈ శరీరం. అంటే ఇప్పుడు ఈ శరీరం ఎక్కడి నుంచి వచ్చింది? అన్నం నుంచి మళ్ళా వెనకాల చూడ ఇవన్నీ ఎన్ని పంచమహాభూతాలు, దానికి వెనకాల దైవశక్తి. అంటే ఆ దైవశక్తితో ఇదంతా జరుగుతూ వచ్చిన అన్నముతో ఇది నిలబడి ఉంది. అంటే ఇప్పుడు దీన్ని నిలబెట్టినది ఏంది? అన్నం. అన్నమే ఇప్పుడు బ్రహ్మ. ఇప్పుడు అన్నం బ్రహ్మ. ఇప్పుడు అన్నము బ్రహ్మ అయినప్పుడు అన్నాన్ని తీసుకొని నువ్వు పారేస్తే బ్రహ్మను పారేస్తా. కాబట్టి అన్నం ఏం చేయాలి? చాలా శుభ్రంగా చూసుకొని నీకు ఎంత కావాలనో అంత తీసుకొని ఏ విధంగా దానిని సద్వినియోగం చేయాలో అలా సద్వినియోగం చేయాలి. ఎవరికి పెట్టినా ఇప్పుడు దాన్ని తీసుకుంటాడు ఎవరు? ఈశ్వరుడే. ఈశ్వరుడు దైవశక్తి నుంచి వచ్చింది. ఇప్పుడు దైవశక్తికే మనం సమర్పిస్తున్నాం. అది అన్నదానం. అన్నమును సద్వినియోగము చేయుట అనేది అందుకు. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ యజ్ఞాద్భవతి పర్జన్యు యజ్ఞ కర్మ సముద్భవ. చూడండి, భగవద్గీతలో చెప్పినటువంటిది, ఇంతకుముందు చెప్పింది ఉపనిషత్తులో చెప్పింది. అంటే ఈ శరీరం ఎక్కడి నుంచి వచ్చింది? ఇదంతా ఈశ్వరుని యొక్క స్వరూపం. ఇప్పుడు ఇది ఈశ్వరుని యొక్క తత్వం ప్రకటమవుతుందా లేదా? ఇప్పుడు ఈశ్వరుడు ఈ సకల సృష్టిలో ఉండేటువంటి సకల సృష్టిని నడుపుతున్నటువంటి ఏ ఈశ్వరుడు ఉన్నాడో ఆ ఈశ్వరుడు ఈ శరీరమును నడుపుచున్నాడు. ఇది నాదా? ఎవరిది? ఈశ్వరునిది. చూడండి ఎంత మారిపోయాను. ఇది ఇప్పుడు ఈశ్వరునిది అవుతుంది. కానీ ఈశ్వరునిది అంటున్నామా, నాదిని అంటున్నామా? నాది అంటున్నాం, నేను అని అంటున్నాం. ఇది అవిద్యా దోషము చేత వచ్చినది. అంటే తెలియకపోయిన కారణం చేత వచ్చినది. తెలియకపోవడం అనేటువంటి దానికి కారణం నువ్వు వేరే దాన్ని పట్టుకోండిది. నువ్వు వేరే దాన్ని ఒకదాన్ని పట్టుకొని అదే ఏదైతే చేస్తే దేవుడని నువ్వు అనుకుంటున్నావో దీనికి కారణం చూడండి. ఇప్పుడు నువ్వు దేవుడు, ఈ శరీరంలో ప్రకటింపబడుతున్నది దేవుడు అని నువ్వు గుర్తిస్తే దీనిని గుర్తించేదానికి నువ్వు చేస్తావు ఏదైనా పని చేసేటప్పుడు. సపోజ్ ఇది దేవుడు అని నువ్వు పట్టుకోలా, వేరే దేవుడు నువ్వు పట్టుకున్నావు, అప్పుడు నువ్వు చేసేది ఎట్లుంటుంది? ఆ దేవుని దగ్గరికి పోతావు కానీ ఈ దేవుని దగ్గరికి రావు. ఆ దేవుని దగ్గరికి పోతావు, ఈ దేవుని దగ్గరికి వస్తావా? ఏమయ్యా మీకు వినిపిస్తుంది లేదు? ఏమండి చంద్రశేఖర్ స్వామి, ఏమన్నా అర్థమైందా? ఏమర్థమైంది చెప్పు? ఏ దేవుని దగ్గరికి పోవాలి ఇప్పుడు? ఏ దేవుడు ఉన్నాడు? ఎవరు దేవుడు? ఎవరు దేవుడు? ఎక్కడున్నాడు? దేవుడు ఇక్కడ ప్రకటమగుచున్నాడు. దేవుడు ఇక్కడ ప్రకటమగుచున్నాడు. ఈ దేవుణ్ణి తెలుసుకోవాలి కదా. ఈ దేవుణ్ణి తెలుసుకోవాలనా లేదా ఈ దేవుడు దీంతో పని లేకుండా ఇచ్చిపెట్టేసి ఇంకొక దేవుని దగ్గరికి పోవాలనా? ఈ దేవుణ్ణి తెలుసుకుండే దానికి నువ్వు ఇప్పుడు వేరేదేమన్నా చెయ్యి. నువ్వు చేసేదంతా ఈ దేవుణ్ణి తెలుసుకునే దానికి నువ్వు చేస్తే అది కర్మయోగం అవుతుంది. ఇంతవరకు నువ్వు కర్మయోగం చేయలేదు. నువ్వు ఇంతవరకు కర్మయోగం చేయలేదు. నువ్వేం చేసావు? పూజ చేసావు. పూజ చేసింది కర్మయోగం కాదు. పూజ చేసింది దేవుడు ఎక్కడున్నాడని చేసావు.
నువ్వు నాలో ఉండాలని నువ్వు చేయలేదే. నువ్వు నాలో ఉండాలని చేస్తే నువ్వు దేవునికి పూజ ఎందుకు చేసినావు? అదే కదా నేను చెప్తాండేది. ఇప్పుడు ఆడ దేవుణ్ణి పూజ చెయ్యొద్దని చెప్పలా, ఆడ దేవుణ్ణి పూజ చేసింది ఇంతకుముందు ఎందుకు చేసావు? నీ కోరికలు ఏవో కోరుకునే దానికి చేసావు. ఆడ దేవుడు ఉన్నాడు, ఆ దేవుణ్ణి కోరికలు కోరుతూ చేసావు. ఇప్పుడేమంటున్నామంటే అక్కడ ఉండే దేవుణ్ణి కూడా ప్రార్థన చెయ్యి. ఏమని ప్రార్థన అంటే ఈ దేవుడు ఆ దేవుడు ఒకటే అని చెయ్యి. అవును, ఆ దేవుడు ఈ దేవుని కంటే వేరు కాదు. ఈ దేవుడు ఆ దేవుడు, ఈ దేవుణ్ణి తెలుసుకుంటే ఇంకా ఆ దేవునితో పనిలా. ఈ దేవుణ్ణి తెలుసుకుండే దానికి నేను ప్రయత్నం చేస్తున్నా అంటే ఇప్పుడు ఆ దేవునితో చేసే వ్యవహారం ఎలా ఉంటుంది? ఈ దేవుణ్ణి తెలుసుకునే దానికి చెయ్యాలా, అది కర్మయోగం అవుతుంది. ఇప్పుడు చెప్పండి, మీరు కర్మయోగం చేశారా? చెప్పండి వేణుగోపాల్ స్వామి. ఓకే, అట్లా చేసి ఉంటే మంచిదే, అప్పుడు కర్మయోగంలో ఉన్నట్లే. అంటే ఏమి? ఆ ఎదురుగా ఉండే దేవుణ్ణి మనం ఏమైనా పూజిస్తున్నామంటే అక్కడ నువ్వు ఉండేది దేవుడు ఎవడో కాదయ్యా, నన్ను తెలుసుకునే దానికి నేను చేస్తున్నాను, కానీ నిన్ను సపరేట్గా పెట్టి నేనేం పూజించటం లేదు. తెలిసిన తర్వాత మారాలిగా, మారాలి. ఇక్కడ వేదాంతం అనేటువంటిది ఇట్లాగే వస్తుందండి. ఇక్కడ మీ భావాలకి వేదాంత భావాలకి ఇది ఉంటుంది, ఈ క్లాస్ వస్తుంది. దీనిపైన మీరు నిర్ణయం తీసుకోండి. మీరు నిర్ణయం తీసుకునే దాన్ని బట్టి నేను కొనసాగాలనా లేకుంటే, ఎందుకంటే రెండింటిపైన పాదాలు పెట్టి నడిస్తే పోవడం కష్టం. మీరు చెయ్యొద్దని నేనేది చెప్పట్లేదు, మీరు ఏది కూడా చెయ్యొద్దని నేను చెప్పట్లేదు. చెయ్యాల్సిన విధానం ఏదో తెలుసుకుని చేయమని చెప్తున్నా. అర్థమవుతుందా? అంతేగాని నేను చెప్పేటప్పుడు నాకు ఓటేసి ఇంకొకరు చెప్పేటప్పుడు ఇంకొకరికి ఓటేసి అట్లా చేసుకున్నారని అనుకోండి, అప్పుడు ఇబ్బంది ఎవరికి వస్తుంది? మీకు వస్తుంది. పైగా ఇక్కడ ఏమవుతుందంటే ఆయన ఒక స్వామి ఉన్నాడు, స్వామిని ఎందుకు మనం ఇట్లా చేసేది అని మీరు అనుకోవాల్సిన పనిలే. బ్లంట్గా చెప్పండి, నాకు ఆల్రెడీ ఇంతవరకే నాకు వచ్చింది అది బ్లంట్. అయినా నేనేం చేశానంటే ఉన్న తత్వాన్ని చెప్తే తెలుసుకుంటారనే ఉద్దేశంతోనే నేను చెప్తున్నా. అర్థమవుతుందా? కాబట్టి మీరు తెలుసుకోవాలనేది నా ఉద్దేశం. అది మీరు చూసుకొని నిర్ణయం చేసుకోండి. ఓకే, దానిపైన వస్తాం. ఈ పంచీకరణం అనేటువంటిది ఇప్పుడు ఏంటంటే ఈ అన్నం అనేటువంటి దాని వెనకాల ఇవన్నీ ఉన్నాయిగా. అలాగే ఈ స్థూల దేహం అనే దానికి వెనక బ్రహ్మ యొక్క తత్వం అనేది ఎంత ఉంది అనేటువంటిది ఇప్పుడు తెలుస్తుంది. అంటే ఈ స్థూల దేహం తెలుస్తూ ఉంది అంటే ఇది ఎంతసేపైనా నేను పట్టుకొని ఉన్నాం, నేను నాది అని పట్టుకొని ఉన్నాం. అది ఇప్పుడు ఏమైపోతుందంటే నువ్వు తత్వాన్ని తెలుసుకుంటే అప్పుడు ఇది నాది కాదు ఈశ్వరునిది అనే నిర్ణయం వస్తుంది. అది పంచీకరణం చేస్తుంది. ఈ పంచీకరణం గురించి చూడండి, నేను చదివేస్తాను. అథాతః పరమహంసానాం సమాధి విధిం వ్యాఖ్యాస్యామః సచ్చబ్దవాచ్యః అవిద్యాశబలం బ్రహ్మణో అవ్యక్తం అవ్యక్తాన్ మహతో అహంకారాత్ పంచతన్మాత్రాని పంచతన్మాత్రేభ్య పంచమహాభూతాని పంచమహాభూతేభ్యో అఖిలం జగత్ పంచానాం భూతానామేకైకం ద్విధా విభజ్య స్వార్థభాగం విహాయార్థభాగం చతుర్థాత్ విభజ్యేతరేషు యోజతే పంచీకరణం
మాయారూపదర్శనం అధ్యారోప అపవాదాభ్యాం నిష్ప్రపంచం ప్రపంచతే. ఓం పంచీకృత పంచమహాభూతాని తత్కార్యం సర్వం విరాట్ ఇత్యుచ్యతే. ఏతత్ స్థూల శరీరమాత్మనః ఇంద్రియైః అర్థోపలబ్ధిర్జాగరితం ఏతదుభయాభిమాన్యత్వా ఏతద్ ఉభయాభిమాన్యాత్మా విశ్వః ఏతత్త్రయం అకారః. అపంచీకృత పంచమహాభూతాని పంచతన్మాత్రాని మనో బుద్ధిశ్చేతి సప్తదశకం లింగం భౌతికం హిరణ్యగర్భ ఇత్యుచ్యతే. ఏతత్ సూక్ష్మ శరీరమాత్మనః కరణేషూపసంహృతేషు జాగరిత సంస్కారజః ప్రత్యయః న విషయః స్వప్న ఇత్యుచ్యతే. తదుభయాభిమాన్యాత్మా తైజసః ఏతత్త్రయం ఉకారః. శరీరద్వయ కారణమాత్మా జ్ఞానం సాభాసమవ్యాకృతమిత్యుచ్యతే. ఏతత్ కారణ శరీరమాత్మనః తచ్చ న సత్ వా సత్ నాపి సదసత్ న భిన్నం నాపి భిన్నాభిన్నం కుతశ్చిద్ న నిరవయవం న సావయవం నో భయం కింతు కేవల బ్రహ్మైకత్వజ్ఞానాపనోద్యం సర్వప్రకార జ్ఞానోపసంహారే బుద్ధేః కారణాత్మనావస్థానం సుషుప్తిః తదుభయాభిమాన్యాత్మా ప్రాజ్ఞః ఏతత్త్రయం అకార మకారః. అకారే ఉకారే ఉకారో మకారే మకార ఓంకారే అహం ఏవ. అహమాత్మా సాక్షి కేవల చిన్మాత్ర స్వరూప నా జ్ఞానం నాపి తత్కార్యం కింటు నిత్య శుద్ధ బుద్ధ ముక్త సత్య స్వభావం పరమానందాద్వయం ప్రత్యగ్భూతి చైతన్యం బ్రహ్మైవాహమస్మీత్యభేదేనావస్థానం సమాధేః. తత్వమసి బ్రహ్మాహమస్మి ప్రజ్ఞానమానందం బ్రహ్మ అయమాత్మా బ్రహ్మ ఇత్యాది శృతిభ్యః ఇది పంచీకరణం భవతి. ఇది పంచీకరణం భవతి. ఇది పంచీకరణం అని చెప్తున్నారు. అంతవరకు వచ్చింది. సత్ శబ్దవాచ్య సత్ ఒకటి ఉన్నది. దాని నుంచి అవిద్యా శబలం బ్రహ్మ, అవిద్యా శబలం బ్రహ్మ, శబల బ్రహ్మ అని చెప్పాను నేను మీకు. శబల బ్రహ్మ, బ్రహ్మణో అవ్యక్తం, బ్రహ్మ నుండి అవ్యక్తం, అవ్యక్తాన్ మహత్, అవ్యక్తం నుండి మహత్, మహత్ నుంచి అహంకార, అహంకారాత్ పంచతన్మాత్రాన్ని, అహంకారం నుంచి పంచతన్మాత్రలు వచ్చినాయి. పంచతన్మాత్రేభ్య పంచమహాభూతాన్ని, పంచతన్మాత్రల నుండి పంచమహాభూతములు వచ్చినాయి. పంచమహాభూతేభ్యో, పంచమహాభూతములు వచ్చిన తర్వాత అఖిలం జగత్, ఈ జగత్ అంతా వచ్చింది. పంచానాం భూతానాం ఏకైకం, ఈ పంచమహాభూతాలు ఏకైకం, ఒకటొకటి. పంచమహాభూతాలు ఉన్నాయి కదా, ఇవి ఒకటొకటి ఏమైనాయంటే రెండు భాగములుగా విభజింపబడినాయి, రెండు భాగాలుగా విభజింపబడినాయి. దాంట్లోనే ఇప్పుడు మీకు పంచీకరణం మీరు తీశారు చూడండి, ప్రింట్అవుట్ తీశారే, దాంట్లో లాస్ట్ పేజీలో మీకు చూపించాను చూడు ఒక పేజ్, ఆ పేజీలో నీట్గా డీటెయిల్గా ఉంది. అక్కడ తీసుకురండి, తీసుకొస్తే దాన్ని చూపించి చెప్తా. అదేమవుతుందంటే ఏకైకం ద్విధా విభజ్య, ఒకటొకటి రెండు భాగాలు అయినది. ఇవన్నీ ఉన్నాయి, పంచమహాభూతాలు ఉన్నాయిగా, ఈ పంచమహాభూతాలు ఐదు ఏమైనాయి, ఒకటొకటి రెండు అయినాయి. దాంట్లో స్వార్థభాగం విహాయాత్ అర్థభాగం చతుర్థాత్, రెండు భాగాలు అయినాయి. రెండు భాగాల్లో ఏమైందంటే ఒక భాగం అట్లాగే ఉంది, ఇంకొక భాగం ఉంది చూడు, ఆ ఒక భాగం 4 అయ్యింది. అది 4 ఏమైందంటే చతుర్థ విభజ్య ఇతరేషు యోజతే, ప్రతి ఒక్కటి ఇది 4 ఇది 4 ఇది 4 ఇది 4 అయ్యింది. 5 4 4 అయినాయి.
ఈ ఈ ఒక్కట్లో ఉండ చూడు, ఈ 4 ఉన్నాయి కదా, ఈ 4 వచ్చి మిగిలిన 4 దాంట్లతో ఒక్కొక్కటి ఒక్కొక్క భాగం కలిసింది. అర్థమైందా ఏమన్నా? వద్దు రేపు, ఇప్పుడు వద్దు. నా దగ్గర కూడా ఉంది అది. సరే, మీ దగ్గర అయితే కలర్ ప్రింటింగ్ ఉంది, మీకు కూడా ఆల్రెడీ సెల్లులో పెట్టినాం, మేము ఊరికేం పెట్టలా. ఇప్పుడు ఒకటి ఉందండి, ఈ ఒకటి ఏమైందంటే 2 అయిందండి. ఇవి 2లో ఒకటి అట్లాగే ఉంది, ఇంకొకటి 4 అయినది, ఇంకొకటి 4 అయినాయి. సో 4 అయింది. ఇప్పుడు ఇక్కడ ఇంకా 4 అన్నీ అట్లయినాయిగా, అన్నీ ఒకటి 4 ఉన్నాయిగా. ఇప్పుడు ఇది 4 ఉంది కదా, దీన్ని ఇట్లా తీసినామనుకో, ఈ 4 ఉన్నాయి కదా, ఈ 4 ఒక్కో దాంట్లో ఒకటి కలిసింది. ఆ 4 ఉన్నాయి కదా, ఒక్కో దాంట్లో 4 ఉన్నాయి కదా, ఈ 4 ఉన్నాయి చూడండి. ఇప్పుడు 4 ఉన్నాయా, దీంట్లో 4 ఉన్నాయా, ఇట్లా 4 ఉన్నాయా, ఇట్లా 4, 5 4 ఉన్నాయా. ఇప్పుడు ఇవి 4 ఉన్నాయి కదా, ఈ 4కి ఇదేంటంటే, ఇది సపోజ్ ఆకాశం అని అనుకోండి. ఆకాశం ఇప్పుడు ఎన్ని భాగాలు అయింది? 5 భాగాలు అయింది. ఇది పెద్ద భాగం, దీన్ని ఇట్లా పెట్టు, ఇది వారుగా పెట్టు. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. 4 ఉన్నాయా? ఓకే. ఇప్పుడు భూమి 5 భాగాలు అయింది, ఈ సగభాగం అట్లా పెట్టు, 4 ఉన్నాయి. జలము ఇది సూక్ష్మ పంచమహాభూతాలు. నేను స్థూలంగా ఉండేది చెప్పట్లా, సూక్ష్మంగా ఉండే పంచతన్మాత్రలు అంటే ఏమో మీకు తెలుసా? పంచతన్మాత్రలు అంటే ఏంటి? అంటే ఏమిటి? శబ్దస్పర్శ రూపరస గంధములు అనేటువంటివి ముందున్నాయి. శబ్ద స్పర్శ రూప రస గంధ అనేటివి ఇప్పుడు మాట్లాడుతుంటే శబ్దం వస్తుంది. ఈ శబ్దం కాదు, ఇది నువ్వు మాట్లాడుతూ ఉండే శబ్దంలో, ఇప్పుడు మాట్లాడుతుంటే శబ్దం వస్తుంది కదా, ఈ శబ్దములో 5 ఉన్నాయి. ఈ మాట్లాడుతుంటే శబ్దంలో 5 ఉన్నాయి. కానీ శబ్ద తన్మాత్రలో కేవలం శబ్ద తన్మాత్ర మాత్రం ఉన్నది. అంటే అది ఇంకా స్థూల రూపమును పొందకుండా ఉన్నది, సూక్ష్మ రూపంగా ఉన్నది. అట్లా ఉండేటువంటి దాన్ని తన్మాత్ర అంటారు. తన్మాత్ర అంటే దీనికి సంబంధించిన మూలం, బీజం, సీడ్ అది ఉందన్నమాట అక్కడ. అది సూక్ష్మ రూపంగా ఉంది. అది ఇప్పుడు 4 అయింది. ఇప్పుడు ఆకాశం 4, ఆకాశం లేదు. ఇప్పుడు ఆకాశం లేదు, శబ్ద తన్మాత్ర. నేను ఆకాశము ఇదైంది అని చెప్పాను, అది తప్పు. శబ్ద తన్మాత్ర, శబ్ద స్పర్శ రూప రస గంధ తన్మాత్రలు ఉన్నవి. తన్మాత్రలు ఉన్నాయి, దాన్ని సూక్ష్మ తన్మాత్రలు అంటారు. ఇప్పుడు ఇంకా ఏమీ లేదు, ఇంక అక్కడ ఏమీ లేకుండా ఉన్నప్పుడు, ఈ తన్మాత్రలుగా ఉన్నప్పుడు ఆ తన్మాత్రలు 5 అయినాయి. ఈ 5లో పెద్దది సపరేట్గా ఉంది, ఇంకా 4 ఉన్నాయి.
ఇప్పుడు సపోజ్ ఆకాశము 4 అయినది, భూమి 4, స్పర్శ 4 అయినది, రసం 4 అయినది, గంధం 4 అయినది, రూప అది 4 అయినది. తన్మాత్రలు అంటారు వీటిని, తన్మాత్రలుగా ఉన్నాయి. ఇది కెమిస్ట్రీ ల్యాబ్ కన్నా మీరు ఎప్పుడన్నా వెళ్ళి ఉంటే కెమిస్ట్రీ ల్యాబ్, ఇప్పుడు మీకు సోడియం క్లోరైడ్, పొటాషియం క్లోరైడ్ ఇవి ఉంటాయి చూడండి, మీకు బేకింగ్ సోడా ఉంటుంది కదా, ఇది దాన్ని తీసుకున్నామంటే దానికి వెనకాల మనం పోతే ప్రయోగం చేస్తే దాన్ని తెలుస్తుంది అవన్నీ ఎట్లొచ్చింది అంటే అనే విషయం. అంటే దాన్ని ఏమవుతుందంటే మనలో టెస్ట్ చేస్తారు, ల్యాబ్లో టెస్ట్ చేస్తే ఒక్కొక్క కలర్ మారుతూ వస్తుంది, ఒక్కొక్కటి ఆవిరైపోతూ వస్తూ ఉంటుంది. అది అక్కడ మనకు ఇది లాస్ట్కు ఇది పలానా అని మనం దాన్ని గుర్తిస్తాం. అలాగా ఈ స్థూలంగా ఉండేదాన్ని గుర్తించేదానికి దానికి వెనకాల ఉండేటువంటి సూక్ష్మాన్ని గురించి చెప్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ఇది ఎట్లొచ్చిందో చెప్తున్నారు, ఈ స్థూలంగా ఉండేది ఎట్లొచ్చిందో చెప్తున్నారు. ఇప్పుడు ఫస్ట్లో శబల బ్రహ్మలో నుంచి పంచ తన్మాత్రలు మళ్ళీ ఒకటి 2 అయినది, ఒకటిగా ఉండి 4 అయినది, శబ్ద తన్మాత్ర 4 అయినది, స్పర్శ 4 అయినది, రూప 4 అయినది, రస 4, గంధ 4, సగం అట్లాగే ఉన్నాయి, మళ్ళా సగం అట్లాగే ఉండి ఇవి 4 ఉన్నాయి. ఇప్పుడు ఆకాశము 4 తన్మాత్రలు ఉందిగా, శబ్ద తన్మాత్ర 4 ఉందిగా, ఈ శబ్ద తన్మాత్రలోకి ఈ ఒకటి తీసుకో, ఈ ఒక తన్మాత్రకి ఏమైందంటే ఈ ఒక తన్మాత్రకి స్పర్శ తన్మాత్ర వచ్చింది, రూప తన్మాత్ర వచ్చింది, ఈ ఒకదానికి శబ్ద తన్మాత్ర ఒకదానికి ఈ ఒకదాంట్లోకి స్పర్శ తన్మాత్ర వచ్చింది, తర్వాత రూప తన్మాత్ర వచ్చింది. అవి ఉన్నాయి కదా, దాంట్లో 4 ఉన్నాయి కదా, ఒకటొకటి వచ్చి ఇప్పుడు దీంట్లో కలుస్తుంది అన్నమాట. ఇప్పుడు శబ్ద తన్మాత్ర ఇది, రూప తన్మాత్ర దీంట్లోకి వచ్చింది, తర్వాత స్పర్శ తన్మాత్ర వచ్చింది, రస తన్మాత్ర వచ్చింది, గంధ తన్మాత్ర వచ్చింది. ఇప్పుడు ఎన్నైనాయి? ఇవి 4 అయినాయి. ఈ 4 వచ్చి దీంట్లో కలిసినాయి, ఇది దీంతో కలిపి 5 అయినాయి. 5 అయినాయా? సరే, ఇప్పుడు ఇది ఎంత అవుతుంది? ఇది ఎంత అవుతుందంటే దీనంత అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఇది సగం కదా, ఇది సగం, ఇది 1 భాగం కదా ఉంది, 4 భాగాలు కదా ఉన్నాయిడా. ఈ 4 భాగాల్లో ఇది ఒకటి ఉండగా మిగతా భాగాలు మిగతాటి వచ్చి దీంట్లో కలిసినాయిగా, మిగతాటి వచ్చి ఇక్కడ కలిసినాయి కాబట్టి ఇప్పుడు ఇది 1 భాగం, మిగతాటి 4 వచ్చి కలిసినాయిగా, అంటే ఇప్పుడు ఇంత అయిందిగా, కాబట్టి ఇది ఫుల్ అయింది. ఇప్పుడు ఆకాశం ఇప్పుడు ఫుల్ అయింది. అంటే ఆకాశము నీకు పెద్దగా ఉంది చూడండి, పైనంతా కనిపిస్తున్నదే, అది ఆఫ్. ఈ ఆఫ్ అనేటువంటిది పైనంతా కనిపిస్తుంది. ఈ సగంలో అన్నీ కలిసినా చూడండి, ఇది దీంట్లో ఈ 4 కలిసినాయి కదా, ఈ 4 కలిసినాయి కదా, అప్పుడు ఇది ఉందే, అది ఇప్పుడు మాట్లాడుతుండే శబ్దం స్థూలంలోకి వచ్చింది. ఇప్పుడు ఇది ఏమండి? అలాగే నెక్స్ట్ స్పర్శ అనే దాంట్లో కూడా 4 ఉన్నాయిగా, ఆ 4ంటిలో ఇప్పుడు 1 పోయింది, దీంట్లోకి పోయింది, మిగతా ఉన్నాయిగా, దాంట్లోకి ఈ 3 మిగతా దాంట్లోకి పోతాయి. అట్లా అన్నీ ఇవి ఉన్నాయి కదా, అన్నింటి ఒక్కొక్క దాంట్లో కలుస్తాయి. అప్పుడు అన్నీ ఫుల్ ప్లెడ్జ్డ్ అయినాయి. ఆ ఫుల్ ప్లెడ్జ్డ్ అయినప్పుడు అప్పుడు ఏర్పడిందే గంధం అనేటువంటిది భూమి, రసం అనేది జలము, రూపం అనేది అగ్ని, స్పర్శ అనేది వాయువు,
శబ్దం అనేది ఆకాశం. ఇక్కడికి స్థూల పంచమహాభూతాలు వచ్చినాయి. స్థూల పంచమహాభూతాలు వచ్చినాయి అంతే, ఇంకా శరీరం రాలా. స్థూల పంచమహాభూతములు వచ్చినాయి. స్థూల పంచమహాభూతముల నుండి పంచీకృత పంచమహాభూతై కృతం. ఇప్పుడు దీంట్లో ఇప్పుడు చూడండి, స్థూల శరీరం అనే దానికి వచ్చినాం. ఇక్కడ స్థూల శరీరం అనే దానికి వచ్చినప్పుడు స్థూల పంచీకృత పంచమహాభూతై కృతం. ఇప్పుడు పంచీకృతం అంటే ఏమైంది? ఇవి 5 విడివిడిగా ఉండి మళ్ళీ స్థూలమును చెందినవి. దీన్ని పంచీకృతము అని అంటారు. పంచీకరణము, ఇది పంచీకరణం. కొద్దిగా వచ్చింది. ఇంకా దాంట్లో మళ్ళా జాగ్రత్త, స్వప్న, సుషుప్తులు, అక్కడే అకార ఉకార మకారాలు అవన్నీ చెప్పారు అక్కడ. దాన్ని పంచీకరణం లేకపోతే ఏంది అది ఇంకో దీంట్లోకి పోయింది కదా. అయితే ఇంకోటి ఆడుంది, అదే పెద్దగా ఉంది కదా. అదే ఇప్పుడు పెద్దగా ఉండేది మీకు నేను అదే చెప్పినాను. ఇప్పుడు ఒకటి పెద్దగా ఉంది చూడండి. ఇప్పుడు ఆకాశం గురించి చెప్పినాం. ఆకాశం అనేటువంటిది సగం ఉంది కదా. ఆ సగం అనేటువంటిది విస్తృతంగా కనిపిస్తున్నది మనకి. ఇప్పుడు మనం మాట్లాడుతూ ఉండేటప్పుడు శబ్దం వస్తుంది కదా. మనం మాట్లాడుతూ ఉండే శబ్దం రావడము, నీతో పాటుగా నాతో పాటుగా అందరూ కలిసి ఉండేటువంటిది ఉందే, ఇది ఈ 4తో కలిసిన ఆకాశం. ఇప్పుడు నువ్వంతా ఉండేది, నువ్వు తిరుగుతూ ఉండేది, నువ్వు చేస్తూ ఉండేది, నువ్వు మాట్లాడుతూ ఉండేది, శబ్దరూపంగా తెలియబడతా ఉండేది, ఇదంతా ఆకాశమే కదా. ఈ ఆకాశం అనేటువంటి దానిలో నువ్వు ఉన్నావు, నువ్వు తిరుగుతున్నావు. ఇది ఈ 4తో ఏర్పడినటువంటిది. ఈ ఆకాశం పైకి వెళ్ళిపోయినావు అనుకో, ఈ శబ్దం ఉండదు అక్కడ. ఈ శబ్దం ఉండదు, ఈ వాతావరణం ఉండదు అక్కడ పైకి పోయేటప్పటికీ. అందుకనే ఆకాశం లేకపోయేటప్పటికీ ఇక్కడ ఉండేటువంటి వాతావరణము, ఇక్కడుండే గాలి అంతా ఉండదు అక్కడ. పైకి పోయేటప్పటికి మారుతుంది. అందుకని ఆకాశం అది ఆఫ్ ఆకాశం పైన ఉండేది. ఈ ఆఫ్ ఆకాశం పైన ఉండేది, మిగిలిన ఆకాశం కింద ఉండేది. ఇది అర్థమైందా? అలాగే ఈ పంచమహాభూతాల మీద అన్నీ కూడా భూమి స్థూలంగా ఉండేటువంటిది పెద్దది. ఈ దీంట్లో ఇప్పుడు మనం తిరుగుతున్నాం కదా, దీనిలో కూడా గంధం ఉందా లేదా? భూమిలోనే కాదు గంధం ఉండేది, ఈ గాలిలో కూడా గంధం ఉంది, అగ్నిలో కూడా గంధం ఉన్నది, ఆకాశంలో కూడా గంధం ఉన్నది, నీటిలో కూడా గంధం ఉన్నది. అది స్థూలం. ఇప్పుడు నీళ్ళల్లో అగ్ని లేదా? నీళ్ళలో ఆకాశం లేదా? ఉన్నాయి. నీళ్ళల్లో భూమి ఉంది, నీళ్ళల్లో స్పర్శ ఉంది, నీటికి రూపము ఉంది. అవంతా ఎట్లా వచ్చినాయి? ఈ పంచీకరణం అయిన తర్వాత వచ్చింది. ఇవి పంచమహాభూతాలుగా ఏర్పడినాయి. ఈ పంచమహాభూతములుగా ఏర్పడినటువంటి దానిలో నుండి ఇప్పుడు సత్కర్మజన్యం. ఇప్పుడు వీడు ఇంతకు ముందు చేసుకున్నాడు కర్మలు కొన్ని. వీడు పుణ్యము పాపము ఏంటివో చేసుకొని ఉన్నాడు. పుణ్యము పాపం చేసుకొని ఉన్నాడు. ఏమండి, దేహములందరివి దేహాలే. అయితే నిన్నను మొన్న చెప్పినాను అనుకుంటాను, ఇది BMW కారు కొనాలంటే దానికి సరిపోయే కాస్ట్ ఉండాలిగా, మన దగ్గర ఉండాలిగా, దాన్ని వెచ్చించాలిగా. అదేవిధంగానే దేవతా శరీరముల కంటే కూడా ఉత్కృష్టమైనటువంటిది మానవ శరీరం. దేవతలు మోక్షమును పొందాలనంటే, దేవతలు డైరెక్ట్గా మోక్షమును పొందాలంటే అక్కడ బ్రహ్మ విచారణ చెయ్యాలి. బ్రహ్మ విచారణ చేసినా కూడా
వాళ్ళ యొక్క ఆ దేవతా శరీరం అనేటువంటిది ఎంతవరకు ఉంటుందో, ఆ ప్రారంధము పూర్తి